హలో అందరికీ, నేను మీ భవ్య. అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. ఈరోజైతే తెలంగాణ స్టైల్లో వంకాయ ఆలుగడ్డ చేస్తున్నాను. ఇది రైస్ రోటీలోకి అయితే సూపర్గా ఉంటుంది. దీనికోసం అయితే నేను ఒక 3 ఆలుగడ్డలు వంకాయలు అయితే తీసుకొని చూడండి, ఒక గిన్నెలో వాటర్ పోసుకొని ఇలా సాల్ట్ వేసుకొని అయితే పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు వంకాయలు కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. దానికోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో దీనికోసం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కర్రీ. 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం పోపు దినుసులు, ఉల్లిపాయలు, కరివేపాకు, కొంచెం పసుపు వేసుకోవాలి. కరివేపాకు కొంచెం పచ్చిగా ఉందండి, చూడండి ఇట్లా చిల్లుతుందో. అవి కొంచెం వేగిపోయాక ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయినాక మంచిగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా అది పచ్చివాసన పోయినాక మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న వంకాయలు కూడా ఉన్నాయి కదండి, అవి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే కలర్ చేంజ్ అవ్వకుండా మంచిగా మగ్గుతాయి సాల్ట్ వేసుకుంటే. కొంచెం సాల్ట్ వేసుకొని క్యాప్ పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చుకోవాలి. చూడండి మంచిగా మగ్గిపోయాయి. ఇప్పుడు చెక్కు తీసుకున్న ఆలుగడ్డ కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇలా అంతా ఒకసారి మళ్ళీ కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మరొక 5 నిమిషాలు మగ్గితే ఆలుగడ్డలు కూడా మగ్గిపోతాయి పూర్తిగా. మరో సైడ్ అయితే పిల్లల కోసం దొండకాయ ఫ్రై చేస్తున్నాను. చూడండి ఆలుగడ్డ వంకాయ అయితే పూర్తిగా మగ్గిపోయాయి. ఇప్పుడు చిన్న సైజు 2 టమాటాలు తీసుకొని అవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా వేసుకొని మరోసారి మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి. ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చుకున్నాక చూడండి పూర్తిగా ఎలా మగ్గిపోయాయి. టమాటా కూడా అంతా మగ్గిపోయింది. ఇప్పుడు దీనిలోకి 2 టేబుల్ స్పూన్ అయితే కారం వేస్తున్నాను. కారం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా ఇలాంటి కర్రీస్కి. కారం వేసాక మూత పెట్టుకొని కారం అంతా ముక్కలకు పట్టే విధంగా కలుపుకున్నాను. మరో సైడ్ అయితే దొండకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. చూడండి ఇంకా ఇలా కొంచెం మగ్గాక ఇలా మన క్వాంటిటీకి తగ్గట్టు వాటర్ పోసుకొని కొద్దిసేపు మగ్గనిచ్చుకోవాలి. చూడండి ఇలా మగ్గిపోయింది కదా, దగ్గరికి పడిపోయింది కదా కర్రీ. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కర్రీ దగ్గరికి పడిపోయాక ఇందులో కొంచెం ధనియా పౌడరు, కొంచెము కొబ్బరి పౌడర్, నేను ప్రతి దాంట్లో కొబ్బరి పౌడర్ వేసాను, ఫ్లేవర్ బాగుంటుంది కొబ్బరి. కొంచెం సాల్ట్, ఇందాక సాల్ట్ కొంచెమే వేసాను కదా, ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను ఆ సాల్ట్ అయితే. కొంచెం సాల్ట్ వేసుకొని మరోసారి కలుపుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఒక 5 మినిట్స్ ఉండి స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి వంకాయ ఆలుగడ్డ కర్రీ రెడీ. ప్లీజ్ మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి.